ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ఏ మనిషి జీవితంలో అయినా పెళ్ళి అనేది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన కెరియర్ మొత్తం కూడా చిందరవందర అయిపోతూ ఉంటుంది. కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు పొంతనలు అనేవి కరెక్ట్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వివాహం చేసుకునేటువంటి సమయంలో అందరికీ జాతకాలు అనేది ఉండకపోవచ్చు. అలా లేనప్పుడు నామజాతక రీత్యా ఎవరైతే ఏ రాశి పడుతుందో ఆ రాశి వాళ్ళు ఏ రాశితో వివాహం చేసుకోవచ్చు. ఇటువంటి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. అమ్మ, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు వివాహం చేసుకునే సమయంలోనే ఖచ్చితంగా జాతక పొంతన అనేది ఖచ్చితంగా చూసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకు చూసుకోవాలి? అలా జాతకాలు మ్యాచ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? అమ్మ, తులారాశి వారు, ఈ రాశి వారికి ఏ రాశి వారితో జత కడితే వారి వైవాహిక సంబంధం బాగుంటుంది? ఈ విషయాలు తెలియచేయండి. సో వివాహం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో. అంటే ఒకప్పుడు వివాహం అనేది ఒకసారి పెళ్ళి అయితే చాలా ఇంక జీవితంలో ఎలాంటి వాడు వచ్చినా ఫేస్ చేయాల్సిందే అని అనుకునేవాళ్ళు. అంటే మన అదృష్టం, మన రాత బాగుంటే మంచివాడు వస్తాడు, లేకపోతే చెడ్డవాడు వస్తాడు. ఇంతే ప్రారంభం, మన ప్రారంభం ఇంతే అనుకుని ఉండే తత్వం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు. కొంచెం ఇంత చిన్న డిఫరెన్సెస్ ఉన్నా సరే నాకు అక్కర్లేదు, నేను వేరే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి డివోర్స్ తీసేసుకుంటున్నారు. ఇవాళ వివాహానికి అర్థం లేకుండా అర్థం మారిపోయింది కూడా. సో చేసేసుకోవడం అనేది నార్మల్ అయిపోయింది. అంటే ఒక సారీ మార్చినట్టుగా హస్బెండ్ మార్చేయడం కానీ, సో మా ఇంట్లో ఇష్టం లేదు, నాకు అమ్మాయి టేస్ట్ మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి వెంటనే ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం కానీ జరిగిందండి. ఇది చాలా సింపుల్గా, చాలా మామూలుగా సాధారణంగా అది ఎలా వచ్చేసిందంటే పర్వాలేదు అనే విషయంకి వచ్చేస్తుంది. కానీ అలా చేసుకుని అలా బాధపడే కంటే కూడా ఒకసారి 1-10 సార్లు జ్యోతిషం ప్రకారంగా చెక్ చేసి జాతకం చక్కగా కుదిరిందో లేదా అని చెప్పి. అంటే సాధారణంగా ఇప్పుడు ఇన్ని పాయింట్స్ కలిస్తేనే మనకి బెటర్గా ఉంటుంది వీళ్ళిద్దరు కాంబినేషన్ అని చెప్తూ ఉంటారు కదా. సో అలా పాయింట్లు కలిగ కాకుండా రాశి పరంగా ఏ రకంగా మనం చూసుకుంటాం, ఎందుకు చూసుకుంటామని? తప్పకుండా. అంటే జాతక పరంగా మనకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అన్నట్టు పాయింట్స్ చెక్ చేస్తాం. చాలా మందికి టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి రాశి పరంగా చెక్ చేస్తాం. సో నామరాశి ప్రకారంగా అది వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంది అంటే అప్పుడు వాళ్ళ లగ్నం ప్రకారంగా ఏ జాతకులు వీళ్ళకి బాగా సూట్ అవుతారు, బాగా మ్యాచ్ అవుతారు, ఏ విధంగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవచ్చు. అమ్మ, తులారాశి వారి స్వభావం ఏ రకంగా ఉంటుంది? తులారాశి వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది? తప్పకుండా తులారాశి వాళ్ళు ఏ రాశి వారిని వివాహం చేసుకునే కన్నా ముందు వాళ్ళు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ప్రతిదీ సెన్సిటివ్గా ఆలోచిస్తారు. ఏ విషయమైనా మనకు అనుకూలంగా మారిపోతుంది అనుకుంటారు. ఎక్కువ కొంచెం మాయలోని, కొంచెం భ్రమలోని బతుకుతారు. వీటిలోంచి బయటకు రావాలి వీళ్ళు. వస్తే అప్పుడు ఏ రాశి వాళ్ళని అడ్జస్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చేసినట్టు ఎప్పుడూ రాదు వీళ్ళకి, తులారాశి వాళ్ళకి. ఎందుకు జనరల్గా ఎప్పుడున్నా అంతే, మనం ఏదో అడుగుతామో దేవుడు మనకి అది ఇవ్వడు, ఆపోజిట్ ఇస్తాడంటారు. ఎందుకంటే భరించే శక్తిని, బాధ్యతని మనకి కావాలని చెప్పి అలా ఇస్తుంటారు ఆయన. సో తులారాశి వాళ్ళు మెయిన్ ఏంటంటే వీళ్ళు ఎవరిని వివాహం చేసుకోకూడదు అనే కంటే వీళ్ళు ముందు ఎవరినైనా అడ్జస్ట్ అవ్వాలి మెంటాలిటీ వీళ్ళు ఫస్ట్ తెచ్చుకోవాలి. వీళ్ళు కొంచెం ఊహల్లోంచి, ఎక్స్పెక్టేషన్స్ నుంచి నార్మల్ లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, ప్రాక్టికల్ లైఫ్ని ఫస్ట్ వీళ్ళు చూసుకోవాలి. తులారాశిలో వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయంటే మా అమ్మని, మా నాన్న కూడా బాగా చూసుకోవాలి నాతో పాటు, సో మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అండి, వాళ్ళందరినీ చూసుకుంటే నేను చేసుకుంటా పెళ్ళి అని చెప్తాను. సో పెళ్లి చూపులప్పుడు కూడా అలాగే మాట్లాడతారు. అన్నీ ఒప్పుకుంటారు వాళ్ళు, కానీ చేస్తారా? చేయరు. జనరల్ కొంతమందికి ఏంటంటే ముందు ఒప్పుకొని తర్వాత చేయరు. కొంతమంది చేసుకున్నాక టార్చర్ చూపించేస్తారు. మేము అప్పుడేదో ఒప్పుకున్నాక మాకు అంత సీన్లో మేము ఒప్పుకోము, మేము అని చేయమని చెప్పేస్తారు. ఇందులో అమ్మాయిలైనా అంతే, అబ్బాయిలైనా అంతే. సో కొంచెం వీళ్ళకున్న కొంచెం మొండితనం కానీ, వీళ్ళు ఉన్న ఆలోచన విధానం కానీ కొంచెం మార్చుకుంటేనే పని అవుతుంది. ఇవాళ రోజున అమ్మ నన్ను చూడడం పెద్ద తప్పు కాదు కదా, చూసుకోవాలి ఖచ్చితంగా, కరెక్టే. కానీ వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ పేరెంట్స్ని, అత్తగారు బావగారు చూసుకోరు, వీళ్ళ అమ్మ నాన్న చూసుకోవాలంటుంది అమ్మాయి. ఇక్కడ అబ్బాయి మా అమ్మ నాన్నని చూసుకోవాలి, వాళ్ళ అమ్మ నాన్న చూడరు. మళ్ళీ ఇక్కడ వీళ్ళ అమ్మ నాన్న ఇంపార్టెన్స్ అని చెప్తారు. అందువల్ల ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి ఎక్కువగా. సో అందుకని ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వీళ్ళకి 90% పీపుల్ ఆపోజిటే ఉంటారు. వీళ్ళు తగ్గట్టుగా అన్ని విని చేస్తామనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మెయిన్ ఏంటంటే తులారాశి వీళ్ళే కొంచెం డిఫరెంట్ మనస్తత్వం కలిగిన వాళ్ళు. కన్యా రాశి వాళ్ళు చేసుకోకూడదు, వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోకూడదు, తర్వాత ధనుసు రాశి వాళ్ళు చేసుకోకూడదు. అందుకని కన్యా రాశి వాళ్ళు చేస్తా అని చెప్పి చేయడం మానేస్తారు. చేస్తా అన్ని ఒప్పుకుంటారు. చాలా మంది చూడండి
పెళ్ళికి ముందు సిగరెట్ తాగడం, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మానేస్తా మానేస్తా అని చెప్పి మళ్ళీ పెళ్ళైన తర్వాత మానరు వాళ్ళు వీళ్ళు. సో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అవన్నీ మానేస్తా అంటారు, ఏమీ మానరు. ఎందుకంటే అది కొంతమంది ఈ తులారాశి వాళ్ళకి అలా ఆపోజిట్ అలా వస్తారు. కన్యా రాశి వాళ్ళు అలా కొంతమంది మానేస్తా చెప్తారు, ఏమీ మానరు అన్నమాట. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు. అలాగే వృశ్చిక రాశి, ధనస్సు వీళ్ళు చాలా పర్టికులర్గా నేను నీకు నమస్కారం పెడితే నువ్వు నాకు నమస్కారం పెట్టాలి అనే పద్ధతి అనమాట వాళ్ళది. అన్ని ఇచ్చిపుచ్చుకున్నా అంతే చేయాలి, నీకు కంపల్సరీ నీకు అవన్నీ చేయాలంటే నాకు ఇవన్నీ చేయాల్సిందే, అప్పుడే నేను దాన్ని చేస్తాను. 100% చేస్తారు మళ్ళీ ఒప్పుకుంటే. సో ఇక్కడ ఏంటంటే తీసుకునే ఉంటుంది, ఇవ్వడం ఉండదు. అందుకని వృశ్చిక రాశి వాళ్ళతోటి పడలేరు, సో ధనస్సు వాళ్ళతోటి పడలేరు. సో ధనస్సు వాళ్ళు కూడా అంతే, నువ్వు నాకు ఏం చేస్తావో నేను అవన్నీ చేస్తాను. మా పేరెంట్స్ మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తావు, నేను మీ పేరెంట్స్ అంత రెస్పెక్ట్ ఇస్తాను. మా పేరెంట్స్ రెస్పెక్ట్లో నేను మీ పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వను. సో మర్యాద ఇవ్వాలంటే అనేది ఇచ్చిపుచ్చి గౌరవాలు అన్నీ కూడా సమానంగా కావాలంటారు. అందుకని వీళ్ళతో సెట్ అవ్వదు. సో వివాహానికి అన్ని విషయాలు అవ్వదు కదా. అత్తగారు మామగారిని చూసుకోవాలి, రూల్ ఆడపిల్లకి ఉంటుంది బాధ్యత. కానీ అత్తగారిని మామగారిని చూసుకోవాలని అల్లుడికి ఉండదు కదా, జనరల్గా ఉండదు. చూసుకుంటే అదృష్టం. మన పూర్వం నుంచి వచ్చిన లిస్ట్లో ఏంటంటే అత్తగారు మామగారిని కోడలు బాగా చూసుకోవాలి, అదొకటే వచ్చింది. అల్లుడు బాగా చూసుకోవాలని రాలేదు. అందువల్ల దానికి ఎవరు అడ్జస్ట్ అవ్వరు, వినరు కూడా. సో ఈ లక్షణాలు వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక చేసుకోవద్దని చెప్తాం. అదే ఇక్కడ డిఫరెన్సెస్ వస్తాయి. ఆడపిల్లలు ఉంటారు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉంటారు, అందరినీ గౌరవించాలి. సో వీళ్ళకి అలా గౌరవించాలి, అలా గౌరవించడం జరగదు కనుక వద్దని చెప్తాం. వ్యాపార విషయంలో వస్తే వ్యాపారాలకు అంతే కదా, ఎంత సమానంగా అన్ని విషయాల్లోనే నేను 8 hours కష్టపడితే మీరు కూడా 8 hours కష్టపడాలి. లేదు నాది పెట్టుబడి మీరు కష్టపడండి, నేను పెట్టుబడి పెడుతున్నాను అంటే అంటే కొంతమంది ఎట్లా చేస్తారంటే వ్యాపార విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ తన ఫ్రెండ్, తను ఎన్నో ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్షిప్ బాగుంది కదా అని వాళ్ళతో వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపారం తర్వాత కొన్ని స్ప్లిట్స్ వస్తూ ఉంటాయి. సో అంటే ఫ్రెండ్షిప్ వైజ్గా బాగానే ఉంటుందా, వ్యాపారం వైజ్గా బాగుంటుందా వాళ్ళతో? ఎట్లా ఫ్రెండ్షిప్ బాగుంటుంది, ఫ్రెండ్షిప్ 100% ఫ్రెండ్లీ. అంటే వీళ్ళ ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. కానీ వ్యాపార విషయంలో వచ్చినప్పటికి వృశ్చిక రాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళతో వ్యాపారం చేయడం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే సమానంగా కష్టపడాలి నువ్వు కూడా. సో మనీ నేను పెడతాను నువ్వు కష్టపడు అంటే అలా కుదరదు. సో మనీ పెట్టినందుకు మనీ లెక్కలన్నీ నువ్వే వేసుకోవాలి, నువ్వే చూసుకోవాలి, మేము మీతో పని చేస్తాం అని సమానత్వాన్ని ఎప్పుడు కోరుకుంటారు. సమానత్వం కోరుకోవడంలోని ఇక్కడ ఇబ్బంది పడతారు. సో నమ్మకానికి మెయిన్ ఏంటంటే సమానత్వంగా ఉంటేనే నమ్మకం, లేకపోతే మేము నమ్మం అని చెప్తారు. సో 8 hours మేము వర్క్ చేస్తాను, నువ్వు 8 hours వర్క్ చేయంటారు. అందువల్ల వ్యాపారం కూడా వీళ్ళకి సెట్ అవుతుందని చెప్తాం. మరి తులారాశి వారికి ఏ రాశి వారితో బాగుంటుంది? ఖచ్చితంగా తులారాశి వాళ్ళకి మెయిన్ మంది కుంభరాశి వాళ్ళు. కుంభం వాళ్ళు వీళ్ళకి సూట్ అవుతారు. వీళ్ళు అనుకునే లక్షణాలు అన్నిటికీ వాళ్ళు సరే అన్నిటికీ వాళ్ళు తగ్గట్టు వాళ్ళు చేస్తూ ఎంతవరకు అనుకూలంగా ఉంటే అంతవరకు చేస్తారు. 100% సెట్ అవుతుంది కదా, మ్యాచ్ అవుతారు అండి. తర్వాత మళ్ళీ వృషభ రాశి వాళ్ళు, తులారాశి వృషభ రాశి వాళ్ళకి మనకి మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ఒకే ఊహల్లో ఉంటారు, ఇద్దరు ఒకే విషయంలో ఆలోచిస్తారు, ఒకే విధంగా పని చేస్తుంటారు. సో మ్యాచ్ అవుతుంది 100%. ఇలా చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా చేసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా బాగా అంటే సెట్ అవుతుందంటే వృషభ రాశి వెళ్ళిపోవచ్చు, అదే కుంభరాశి అది. తర్వాత మీనం. అంటే ఈ రకంగా వివాహానికి సంబంధించి జాతకాలు సరిగ్గా చూసుకోలేదు, జాతకాలు సరిగ్గా కలవలేదు, ఈ ప్రభావం సంతానం పైన కూడా ఉంటుందా? 100% ఉంటుందిగా. గుణమేళ, నాడి ఇవన్నీ చేసేది దానికోసమే. సో నాడి మ్యాచ్ అవ్వాలంటారు. సో నాడి మ్యాచ్ అయితేనే వాళ్ళకి వివాహంలో సంతాన సకాలంలో కలుగుతుంది, లేకపోతే చాలా ఆలస్యం అవుతుంది. సో ఇంకా నక్షత్రం మేళ ఇవన్నీ ఏంటంటే టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే కరెక్ట్గా వస్తాయి, అప్పుడు ఇవన్నీ మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు ఏంటంటే టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి టైం తెలియదు, కానీ మా రాశి ఇది అని మేము అనుకుంటున్నాం అని అనుకునే వాళ్ళకి ఈ రాశి అనుకున్నానికి ఆ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి వివాహం, ఇది మనం మాట్లాడుకునే విషయం. సో మీరు అడిగిన విషయం ఏంటంటే టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు కరెక్ట్గా వాళ్ళ లగ్నాలు చూసుకొని. ఇప్పుడు తులా లగ్నం అనుకోండి, ఖచ్చితంగా వృశ్చిక లగ్నాన్ని పెళ్లి చేసుకోకూడదు, ధను లగ్నాన్ని పెళ్లి చేసుకోవద్దు. ఈ లగ్నాల వయసు చూసుకుంటే కూడా లగ్నాలు అయితే చేసుకోకూడదు. రాశి పక్కన పెడితే లగ్నాలు చేసుకోవద్దు. తులా లగ్నం, ధను లగ్నం చేసుకోవద్దు, ఇటు కన్యా లగ్నాన్ని చేసుకోవద్దు. తులా లగ్నం వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఫార్మాట్స్ అంటే ఉంటాయి వీళ్ళకి, ఫండమెంటల్ రూల్స్ అన్నమాట. అయితే జాతకం తెలిసిన వాళ్ళకి ఎక్కడ అడ్జస్ట్ చేయాలో జ్యోతిష్యులు తెలుసు, ఇలా కాంప్రమైజ్ ఇలా ఇక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ ఈ విషయాల్లో ఇలా ఉంటుందని చెప్పేసి. కానీ జాతకం తెలియని వాళ్ళకి ఈ రాశి వాళ్ళు చేసుకోవద్దు, చేసుకుంటే అగ్నితత్వం.
అమ్మ, తులారాశి వారికి ఏ రాశి వారితోటి పొంతన కుదురుతుంది, ఎవరితోటి వివాహం చేసుకోవచ్చు, ఈ విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.